నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఇంట్లో సాధారణంగా ఇలాంటి హ్యాండ్ వాష్ సింక్‌లు అయితే ఉంటాయి కదండీ! అవి ఎంత క్లీన్ చేసినా కూడా ఇలాంటి ఎయిర్ హోల్స్ దగ్గర, ట్యాప్స్ దగ్గర, కప్లింగ్ దగ్గర నల్లగాను మరియు స్టెయిన్స్ పట్టి ఉంటాయి. వాటిని సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇలా స్టెయిన్స్‌తో ఉన్నా కూడా చూడటానికి చాలా అసహ్యంగా ఉంటుంది. నేను చెప్పే ఈ ప్రాసెస్‌లో గనక క్లీన్ చేసుకున్నట్లయితే షింకు నుంచి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఇలా క్లీన్ చేయడానికి ముందుగా షింకుని పొడిగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు 50 గ్రాముల వరకు వంట సోడాను అనగా తినే సోడాను తీసుకోవాలి. ఈ వంట సోడాను సింకు ట్యాపుల మీద అలాగే సింకు మీద ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చల్లుకోవాలి. అలాగే షింక్ ఎయిర్ హోల్ మీద, కప్లింగ్ మీద అనగా వాటర్ పోయే హోల్స్ మీద కూడా చల్లుకోవాలి. ఇలా వంట సోడా వేసిన వెంటనే 100 గ్రాముల వరకు వెనిగర్‌ను వంట సోడా వేసిన ప్లేస్‌లో చల్లుకోవాలి. ఇలా 2 కూడా కలిసి రియాక్షన్ అనేది వస్తుంది. దీన్ని ఇలా అన్ని చోట్ల కూడా చల్లుకోవాలి. ఇలా 50 గ్రాముల వంట సోడాకు కంపల్సరీగా 100 గ్రాముల వరకు వెనిగర్‌ను తీసుకోవాలి. ఈ రెండింటితోనే మనం షింకుని కొత్తదానిలాగా క్లీన్ చేయవచ్చు. ఇప్పుడు ఇంట్లో గిన్నెలు తోమే గ్రీన్ స్క్రబ్బర్‌ని తీసుకొని ఈ వెనిగర్‌ని అలాగే వంట సోడాని షింకు మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా క్లీన్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఒక్క చుక్క కూడా వాటర్‌ని అస్సలు యూజ్ చేయకూడదు. వాటర్ అనేది అస్సలు యూజ్ చేయకూడదని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇలా ఒక నిమిషం పాటు మనం దీన్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత దాన్ని 30 నిమిషాల పాటు ఉంచితే చాలు. ఇలా ఒక అరగంట సేపు దీన్ని వదిలేసిన తర్వాత చూడండి షింకు మొత్తం కూడా కొత్తదానిలాగా అయితే క్లీన్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ట్యాప్ దగ్గర కానీ, ఎయిర్ హోల్ దగ్గర కానీ, కప్లింగ్ దగ్గర కానీ ఎక్కడా కూడా ఒక మరక కానీ, మచ్చ కానీ లేకుండా టోటల్‌గా షింకు మొత్తం కూడా నీట్‌గా అయితే క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మనం నార్మల్ వాటర్ తోటి ఈ షింకుని క్లీన్ చేసుకుందాం. ఇక్కడ నేను హార్పిక్‌ని కానీ, హాట్ వాటర్‌ని కానీ, నిమ్మ చెక్క కానీ ఏమీ కూడా వాడకుండానే కేవలం మన ఇంట్లో ఉండే ఈ రెండింటితోనే షింకుని కొత్తదానిలాగా అయితే క్లీన్ చేశాను. ఇలా చేయడం వల్ల ఏమైనా క్రిములు కానీ, నాచు కానీ అన్నీ కూడా పోయి షింకు నుంచి మంచి సువాసన అనేటువంటిది వెదజల్లుతుంది. చూడండి మనకి ఇక్కడ ఎయిర్ హోల్స్ దగ్గర నుంచి పాచి కూడా వాటర్ చల్లుతుంటే ఎలా వస్తుందో మీరే చూస్తున్నారు కదా! టోటల్‌గా నా షింక్ అయితే చక్కగా నీట్‌గా క్లీన్ అయింది. కొంతమంది హాట్ వాటర్ వేసి షింక్‌ని క్లీన్ చేస్తూ ఉంటారు. ఇలా హాట్ వాటర్ వేయటం వల్ల షింక్ పైప్స్ కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అంతే ఫ్రెండ్స్, సింపుల్‌గా ఇలా 10 రోజులకు ఒకసారి ఈ టిప్‌ను ఉపయోగించి క్లీన్ చేసుకోండి. మన ఇంట్లో ఉండే వస్తువులు శుభ్రంగా ఉంటాయి. అవి శుభ్రంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాము. మరి నా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.